హాయ్ అండి, వెల్కమ్ టు మన్మంతన్ టీవీ. మనం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఒక 5 minutesలో బెల్పూరి పిల్లల కోసం ఎలా చేసి పెట్టాలో ఈరోజు చూద్దాం. ప్యాన్ తీసుకుందాం. హైలైట్ అయిన తర్వాత పల్లీలు వేసుకో. ఇవి లైట్గా బ్రౌన్గా రావాలి. కొన్ని పల్లీలు వేగిన తర్వాత పుట్నాలు, మంచి సిమ్ మీద మంచిగా చేసుకోవాలి. బ్రౌన్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇవి కొంచెం మంచిగా బ్రౌన్ అయిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి వేడైనట్టు. పచ్చివాసన, ఈ పల్లీలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత తీసేస్తున్నాను. మనం చేసుకునే బేల్పూరికి కావాల్సిన పదార్థాలు: మురుమురాలు కొంచెం రోస్ట్ చేసుకోవాలి వీటిని. తర్వాత పల్లీలు, పుట్నాలు కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి బ్రౌన్ చేసుకోవాలి. తర్వాత సేవ్ తీసుకున్నాము. తర్వాత టమాటో, ఆనియన్, కీరా, క్యారెట్, పచ్చిమిర్చి. తర్వాత లాస్ట్కి గార్నిష్ కోసం మనం కొత్తిమీర, కొంచెం మనం లైట్గా ఉప్పు, కారం, సాల్ట్ ఇవన్నీ మనం కలుపుకోవడానికి. ఫస్ట్ టమాటా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు టమాటాలు కొన్ని మొత్తం వేసుకుంటాం, ఒక కటోరా. తర్వాత ఆనియన్స్ కూడా సేమ్ క్వాంటిటీ. తర్వాత మనం కీరా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం. తర్వాత మనం క్యారెట్ వేస్తున్నాం ఇక్కడ. నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నా, మీ ఇష్టం, పిల్లలకైతే వేయకండి. ఇప్పుడు లైట్గా దీన్ని మిక్స్ చేస్తాం. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు, పుట్నాలు. ఇవి నీట్గా కలిపేస్తున్నాం, మొత్తం నీట్గా మంచిగా. ఇప్పుడు ఉప్పు, కారం తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ సాల్ట్ వేస్తున్నా నేను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 అంటే లైట్గా. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కారం అయితే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. ఇది మంచిగా మిక్స్ అయిపోవాలి. ఓకే, ఇది మంచిగా జ్యూస్ మిక్స్ అయిందా చూడండి. ఇప్పుడు ఇది టమాటాలో, కీరాలో జ్యూస్ వస్తుంది కాబట్టి మనం ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ వేస్తే ఇది మంచిగా నీట్గా అయిపోతుంది మనకి. ఓకే, సాఫ్ట్గా రెడీ అవుతుంది. తర్వాత మనం ఏదైతే బౌల్ క్వాంటిటీ తీసుకున్నామో పుట్నాల పల్లీలు, దాంతో 3 బౌల్స్ మురుమురాలు నేను తీసుకుంటున్నా. మీకు ఇంకా కావాలంటే మీరు ఇంకో తీసుకోండి. 2, 3. ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమన్నా చిప్స్
క్రంచీ లాంటి ఏమైనా మన దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, ఇది కలుపుతుంటే కూడా ఒక స్మెల్ వస్తుంది. తర్వాత గార్నిష్ కోసం నేను సేవ్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉంటుందని. మీ ఇష్టం, అంటే నేను సేవ్ తీసుకున్నా, మీరైతే ఇంకేమన్నా మీ నచ్చింది తీసుకోండి. ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర కూడా తీసుకుంటాను. ఇప్పుడు లైట్గా మిక్స్ చేస్తాం. రెడీ అండి. 5 మినిట్స్లో మనం ఇంట్లో పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేయడానికి బేల్పూరి. చాలా బాగుంది, గుడ్ టేస్ట్.